అసలు మన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, మనం నమ్మే సిద్ధాంతాలు, కల్చర్, ఎథిక్స్, రిలిజియన్, గాడ్, మనీ ఇవన్నీ బూటకాలే అంటే మీరేమంటారు? బూటకమే అని ప్రూవ్ చేస్తుంది ఈ బుక్ 'సేపియన్స్' బై యువల్ నోవా హరారి. అవును, ఇవన్నీ కలెక్టివ్ మిత్స్ అంటారు ఆయన. నేను భక్తురాలుగా ఉండే రోజుల్లో డార్విన్స్ థియరీ విని అలా ఎలా కోతి నుండి మనిషి వస్తాడు? అలా అయితే కొన్ని కోతులు కోతులుగానే ఎందుకు మిగిలిపోతాయి? అవి కూడా మనుషులైపోవాలి కదా అని నా అజ్ఞానాన్ని జ్ఞానంగా భ్రమపడి మురిసిపోయాను. సైంటిఫిక్ ప్రూఫ్స్తో మనం అసలు ఎలా ఆవిర్భవించామో తెలియజేస్తుంది 'సేపియన్స్' అనే ఈ బుక్. ఆహారం కోసం వేట మొదలుపెట్టి అదే ఆహారం కోసం నెరటివ్స్ అంటే కథలు చెప్పడం ఆరంభించి కథలనే శాసనాలుగా మలుచుకునే వరకు మానవ మనుగడలో జరిగిన ఈ 3 రెవల్యూషన్సే కారణం. మొదటిది కాగ్నిటివ్ రెవల్యూషన్. సేపియన్స్గా ఉన్న మనిషి వేట కోసం, ఆహారం కోసం తెలివి మీరి కథలు అల్లిన దశ. ఆ కథలే కలెక్టివ్ మిత్స్గా మారి మన భాషా సంస్కృతులకు పునాది అయ్యాయి. రెండవది అగ్రికల్చరల్ రెవల్యూషన్. ఈ రెవల్యూషన్నే హిస్టరీస్ బిగ్గెస్ట్ ఫ్రాడ్ అని అంటారు ఆథర్ హరారి. వేటగాడి నుండి మనిషి రైతుగా అవతారమెత్తిన దశ ఇది. ఆహారం కోసం వెతుకులాటలో భాగంగా ప్రదేశాలు తిరుగుతూ ఉన్న మనిషి రైతుగా మారి పర్మనెంట్ సెటిల్మెంట్స్ చేసుకున్నాడు. మరో విధంగా తనను తాను బంధించుకున్నాడు. మూడవది సైంటిఫిక్ రెవల్యూషన్. వ్యవసాయంగా మారిన వేటకి ఆధునికతను జోడించిన దశ ఇది. అంటే ద ఎమర్జెన్స్ ఆఫ్ ద టెక్నాలజీ. అక్కడి నుండి మనిషి వెనుదిరిగి చూసుకోలేదు. ఇవన్నీ చెబుతూ యువల్ నోవా హరారి జంతువులుగా ఉన్నప్పటి మన ఫ్రీడమ్ దశల వారీగా ఎలా హరించుకుపోయిందో చెప్పుకొచ్చారు. ఇంతటితో ఆగిపోదని, మున్ముందు సేపియన్స్ అంతరించిపోయి మరో కొత్త స్పీసీస్ భూమి మీద ఆవిర్భవించడానికి అవకాశం లేకపోలేదు అని చెప్తూ ముగించారు ఆథర్ ఈ బుక్ని. నార్మల్ హిస్టరీ బుక్స్లా కాకుండా చతురులతో, చమత్కారాలతో చాలా ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశారు హ్యూమన్ హిస్టరీని. అస్సలు బోర్ అనిపించలేదు. అలా ఒక స్ట్రక్చర్డ్ ఫ్లోలో వెళ్ళిపోతుంది ఈ బుక్. ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ ఎందుకు చేస్తున్నాము, ఈ జీవన విధానానికి అది పునాది ఎలా అయ్యిందో వాటి ఆన్సర్స్ అన్నీ ఈ బుక్లో ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన రిఫరెన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. వెరీ వెరీ రిలేటబుల్. సైన్స్ అండ్ రెవల్యూషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పక చదవాల్సిన బుక్ ఇది. రేషనల్ థింకింగ్కి పదును పెట్టి బ్లైండ్ బిలీఫ్స్కి చెక్ పెట్టే వెపనే ఈ బుక్. చాదస్తంగా కాకుండా ప్రాగ్మాటిక్గా ఆలోచించడానికి ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకేంటి ఆలస్యం? ట్రై రీడింగ్ ఇట్. హ్యాపీ రీడింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.